మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. పెద్దల ఆశీస్సులతో, తండ్రి యొక్క సహకారంతో ఉన్నత విజయం వరకు చేసే ప్రయత్నాల్లో, ఆర్థిక విషయాల్లో అధిక శాతం మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ఆర్థిక విషయాలతో పాటుగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. దూర ప్రయాణాల విషయంలోనూ, ఉన్నత విద్యల్లోనూ ఆకస్మికమైన ఆటంకాలు, అనుకోని ఖర్చు, కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉన్నందున ముందుగానే ప్రణాళికతో చక్కగా సిద్ధపరచుకొని ధన విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆకస్మికమైన విషయాల వల్ల ముఖ్యమైన పనులలో కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు, కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అయినప్పటికీ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాలు కూడా ఏర్పడే అవకాశం లాంటి దానికి సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మంచిగా మాట్లాడి గౌరవనీయంగా ఉంటూ అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషిలో వృత్తిపరంగా అభివృద్ధి, ఆదాయ అభివృద్ధి మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాలు మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే కుటుంబంలోని స్త్రీలతో అభిప్రాయ భేదాలు రాకుండా మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో శ్రమ, బాధ్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ స్నేహ సంబంధాల విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కోరుకున్న విషయాల్లో మిశ్రమ ఫలితాలే ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతవరకు కొత్త వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు మొదలైన వారితో స్నేహ సంబంధాలు పెంపొందించుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళు కష్టం మీద శ్రమతో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. వ్యక్తులతో పోరాడి అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించి, అంటే మీతో మీరే పోరాడుకొని శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే సంతాన వర్గానికి సపోర్ట్ ఇవ్వడానికి అధిక శాతం కృషి చేస్తారు. దాంతోపాటుగా ఆర్థిక విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించిన నూతన అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. ఆగుతూ వచ్చిన ధనం విషయంలో ఒక చక్కటి కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. గృహానికి సంబంధించి కానీ, ఆర్థిక అంశాల్లో కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వీలైనంత వరకు గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, స్నేహ సంబంధాల్లో కావచ్చు, స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉండడం వల్ల ప్రశాంతతని పెంపొందించుకుంటారు. చాకచక్యంగా వ్యవహరించి శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటూ వృత్తిలో ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయంలో సింహరాశి వాళ్ళకి ఆర్థిక విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. సంతాన వర్గం కొరకు, పెట్టుబడుల కొరకు, అంటే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కానీ, వ్యవసాయ భూములకి సంబంధించి తల్లి, తండ్రి యొక్క సహకారంతో వారి ఆలోచనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి, ఈ రకమైన దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల్లో ధన వ్యయం అనేది అధికంగా ఉంటుంది. దానికి సంబంధించిన పెట్టుబడుల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యక్తిగత గౌరవం పెంపొందించుకోవడానికి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మొదలైన వాటి కొరకు కూడా కృషి చేస్తారు. మీ యొక్క స్నేహితులు, ముఖ్యంగా మీ సోదరి వర్గం యొక్క సహకారం, మిత్రులు మొదలైన వారితో చక్కటి చర్చలు చేసి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఉంటాయి. కానీ ధనం మాత్రం ముఖ్యుల కోసం, విద్య వినోదాల కోసం, ఇష్టమైన వ్యక్తుల కోసం, ఆత్మీయుల కోసం ధనం ఖర్చు పెట్టే అవకాశం కనబడుతుంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే, ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి దీర్ఘకాలిక పెట్టుబడులు, స్థిరాస్తులు పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. దాని కొరకు మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసుకుంటారు. అంటే ప్రణాళికలు సిద్ధం చేసుకొని స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, ముఖ్యంగా గృహం, భూమి, అలాగే ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. దానికి సంబంధించిన ట్యాక్స్లు మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడం, మొదలైన వాటికి గవర్నమెంట్ ల్యాండ్స్ మొదలైన వాటి గురించి డిస్కషన్స్, మీ సంబంధించిన విషయాల్లో అధిక శాతం కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.
ఎదురు చూసిన విషయాల్లో మంచి వర్తమానాలు అందుకుంటారు. అది గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, కుటుంబానికి సంబంధించిన విషయాలు, అభివృద్ధికి సంబంధించినవి, ఎదురు చూసిన విషయాలు, చిన్ననాటి మిత్రులకు సహకారం అన్నీ బాగుంటాయి. గృహ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గృహంలో వాతావరణంలో ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. తులారాశి. అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశికి మీకు వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం ఉన్నా లేకపోయినా మీ అంతటి మీరు చేయడానికి ప్రయత్నం చేస్తారు. భాతృవర్గం యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యక్తులు మిమ్మల్ని సహకరిస్తున్నట్టుగానే కనబడుతూ ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా ఉన్న విషయాన్ని మీరు గమనించుకొని ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు అధికంగా కృషి చేస్తారు. అంతేకాకుండా శ్రమతో గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్లే దిశలో మీకు వ్యక్తుల యొక్క సహకారం, అంటే మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తుల సహకారంతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ఆర్థికమైన విషయాల్లో కావచ్చు, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో అనవసర వ్యక్తుల జోక్యం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వారికి మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధనం సమయానికి వచ్చే విషయంలో కొంత జాప్యం ఉండడం వల్ల కూడా ఇబ్బంది పడడం కావచ్చు, లేకపోతే వచ్చిన ధనం ఆకస్మికమైన ఖర్చుల వల్ల కూడా కొంత ఇబ్బంది, అంటే మీరు అనుకున్న ప్రణాళికలా కాకుండా ఇంకొంత విభిన్నంగా ఉండడం బట్టి ధనం విషయంలో కుటుంబ సభ్యులతో మీ యొక్క ర్యాపో, అంటే వారితో మీ యొక్క చర్చల విషయంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. అనవసరమైన వ్యక్తుల వల్ల కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఇతరులకి ఆ అవకాశం ఇవ్వకుండా వీళ్ళంత ప్రశాంతంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన విషయాలు, ముఖ్యంగా మీ పై అధికారులతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, పౌరుషం పెరుగుతుంది. ఆలోచన విధానంలో కొన్ని ఆకర్షణీయంగా కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు, నైపుణ్యాలు పెంచుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికమైన ఖర్చులైనప్పటికీ అది మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే ఖర్చులు కనుక, అలాగే ఏదన్నా మీ యొక్క సంతాన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, ఖర్చులు కనుక అది మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం లాంటిదే, అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అలాగే మానసిక ప్రశాంతత విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ పై అధికారులతో కలిపి కొన్ని చర్చలు చేసి మీ వృత్తికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మకర రాశి. అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే, మకర రాశి వాళ్ళు ప్రయాణాలు, దూర ప్రయాణాలకి, ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సంతానం యొక్క అభివృద్ధి, జీవిత భాగస్వామికి దూర ప్రయాణాలకు అవకాశం, ఆ విషయంలో మీరు వారికి సపోర్ట్ ఇచ్చి వారితో పాటు మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు లాంటివి. అంతేకాకుండా మీ యొక్క స్నేహ సంబంధాలు, దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులు రాక వారితో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేస్తారు. మీ యొక్క భూములు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, వ్యాపార విషయాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించడం వల్ల ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. దానివల్ల నిద్రలేం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఇతరులకి ధనాన్ని మీరు లోన్గా ఇచ్చేప్పుడు తగిన జాగ్రత్తలతో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మా కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? కుంభరాశి వారికి ఎదురు చూసిన విషయాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అటు కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక విషయాలు, తల్లిదండ్రులతో మీ యొక్క ఆలోచన వ్యవహారం కావచ్చు, గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీ కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాల విషయాలు, ముఖ్యంగా వృత్తిలో ఆదాయంతో పాటు నూతన అవకాశాలకి అనుకూలమైన సమయంగా, ఆర్థిక విషయాలతో పాటుగా మానసిక ప్రశాంతత అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి కొన్ని వర్తమానాలు మీకు మానసిక ప్రశాంతతని ఇచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వాహనాల మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇంతకాలం ఏ విషయాల మీద అయితే మీరు ఫోకస్ చేశారో దానికి సంబంధించి చాలా వరకు మీకు అనుకూలమైన
ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది ఒకటి కనబడుతుంది. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న ఫలితాలు సాధించడానికి మొత్తానికి ఎలాగోలా శ్రమతో అది సాధించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ రోజు? మీన రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన అవకాశాలు, దూర ప్రదేశాల్లో మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాల్లో నూతన అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ఉన్న పొజిషన్ పెరగడం కానీ, లేకపోతే కొత్త ప్రదేశానికి కొన్నాళ్ళు తాత్కాలికంగా మీరు వెళ్ళే పరిస్థితులు లాంటివి రావడం కానీ మొదలైన వాటికి అవకాశం ఉంది. వృత్తి చేసే ప్రదేశాల్లో కొంతమంది వ్యక్తులు అంటే మీ కొలీగ్స్తో మీకు మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వారి సహకారాన్ని తీసుకునేటప్పుడు కానీ, మీ కింద సిబ్బందితో సహకారాన్ని తీసుకునేటప్పుడు కానీ చక్కగా వ్యవహరిస్తూ అనుకున్న ఫలితాలు సాధించే పరంగా మీరు ప్రయత్నాలు చేయాలి. ఆకస్మిక వ్యక్తులతో మీరు వ్యవహరించేటప్పుడు వృత్తిపరంగా వీలైనంత వరకు గాసిప్స్కి కానీ, ఘర్షణలకు కానీ, అనవసరమైన వ్యవహారాల వల్ల మీకు మానసిక ప్రశాంతత తగ్గే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి అనుకున్నట్టుగా మీకు అనిపిస్తే, వ్యక్తులతో మాటల్లో తేడా కానీ ఇబ్బంది కానీ ఎదురవుతుంటే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడుతూ సమస్యని పెంచుకోకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది.